నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పడింది. నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు పడుతున్నాయి. నిన్న విజయవాడలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మైలవరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ఆయన కూటమి శ్రేణులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేయబడిన ఓట్లను సుమారు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా అత్యంత సూక్ష్మంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వివరించారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు. 2002లో ఒకసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారని, మళ్లీ 24 ఏళ్ల తర్వాత 2026లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఉన్న ఎండలకు బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు పడుతున్నాయి. నిన్న విజయవాడలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అర్ధరాత్రి మొదలైన వాన ఉదయం వరకు పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రహదారులపై నీరు చేరింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించిందని చెప్పాలి. అయితే భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని వర్షపు నీరు చేరింది. విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో లో బ్రిడ్జ్ దగ్గర భారీగా నీరు చేరడంతో మార్కెట్ వెంట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి ఎనికేపాడు, ప్రసాదంపాడు జాతీయ రహదారి జలమయమైంది. రాజీవ్ గాంధీ పార్కు వద్ద లో బ్రిడ్జ్ వద్దకు భారీగా వరద నీరు చేరింది. విద్యార్థుల్లో నాయకత్వ వికాసానికి ఎన్సీసీ నూతన వేదికని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీస్ గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్ అన్నారు. త్రివిధ దళాల లక్ష్యానికి కీలక అడుగుగా కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ ఎన్సీసీ కార్యాలయం ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. దేశ సేవ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ మార్గదర్శి అని ఆయన పేర్కొన్నారు. విజయవాడ వన్ టౌన్లో కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ ఎన్సీసీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీస్ గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్ కళాశాల యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తును శిఖరాలకు చేర్చే శక్తి ఎన్సీసీకి ఉందన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట గుర్తింపు పొందిన కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ సేవలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్సీసీ శిక్షణ విద్యార్థులను కేవలం క్యాడెట్లుగా మాత్రమే కాకుండా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల సెక్రటరీ తునికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, బాధ్యతలు, సామాజిక స్పృహ పెంపొందించడం తమ విద్యాసంస్థ లక్ష్యమని వివరించారు. నేడు ఏర్పాటు చేసిన ఎయిర్ వింగ్ విద్యార్థుల్లో మంచి క్రమశిక్షణ, దేశం పట్ల బాధ్యతను విద్యార్థులకు తీసుకువస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్సీసీ ఉద్దేశం టు ఇన్కల్కేట్ డిసిప్లిన్, టు మోటివేట్ చిల్డ్రన్ టు జాయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఆఫ్ కోర్స్ టు గివ్ దెమ్ గుడ్ మోరల్ వాల్యూస్. ఈ ఎయిమ్తో విజయవాడలో దగ్గర 5 ఎన్సీసీ యూనిట్స్ ఉన్నాయి. 4 ఆర్మీ యూనిట్స్, 1 నేవీ యూనిట్ అండ్ 1 ఎయిర్ ఫోర్స్ యూనిట్. Schools and colleges play a very important role in conduct of NCC activities, and let me congratulate KBN College for giving us excellent support. Whatever we have requested in past 1 year, my college so last 1 year but the associate IM, they have in fact helped us with whatever request we have made. Range మాకు ఏమైనా క్లాసెస్ చేయాలంటే దానికి స్పేస్, మాకు డ్రిల్ గట్రా చేయడానికి స్పేస్. సో దట్ షోస్ హౌ మచ్ ద కాలేజ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ supporting NCC as a major activity
additional to the educational curriculum. In fact, NCC helps a child in lot of ways. అది నేను చెప్పాలంటే లైక్ ఐ వాజ్ ఎన్సీసీ cadet. Believe me, it gives you that extra strength. మనం as a child we never realize I have got so much potential. This small curriculum of NCC, in fact 93 when I was NCC cadet, it really helped me. It pushed me. It told me, okay, you have the capability. You can do this. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ ఇప్పుడు మనకి విజయవాడలో ఎయిర్ వింగ్కి సంబంధించి కమాండింగ్ ఆఫీసర్ కేవి శ్రీనివాస్ గారు, చాలా అదృష్టం ఏంటంటే సారు మరి ఇండియా మొత్తం కూడా పనిచేసినప్పటికీ కూడా మన తెలుగు వాస్తవ్యులు, శ్రీకాకుళం వాస్తవ్యులు, మన తెలుగు వారు అవ్వటం కూడా చాలా అదృష్టం. మరి మా సెక్రటరీ గారు, నేను, ప్రిన్సిపాల్ మేడం, అలాగే ఇక్కడ మనకి మొత్తం కాకినాడ రీజియన్కి నితిన్ అగర్వాల్ గారని మనకి గ్రూప్ కమాండర్ ఒక ఆయన ఉంటారు ఈ 9 జిల్లాలకి కూడా. ఆయన మేము కనీసం ఒక 4-5 సార్లు కలిసి, మా దగ్గర ఒక ఆర్మీ వింగ్ ఒక్కటే ఉన్నది. తర్వాత మాకు ఇంకా కూడా మిగిలిన వింగులన్నీ కూడా కావాలి. ఉమెన్ సైడ్ ఆర్మీ వింగ్ కావాలి, నేవల్ కావాలి, అలాగే ఎయిర్ వింగ్ కావాలని ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి కాళ్ళకి బల్బం కట్టుకుని తిరిగినట్టుగా సెక్రటరీ గారు మేము తిరగటం జరిగింది. మా రిక్వెస్ట్ని మన్నించి వారు లక్కీగా శ్రీనివాస్ గారు ఈ మధ్యన మరి రావటం 1 year బ్యాక్ వచ్చారు ఇక్కడ. వచ్చిన వెంటనే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్టు, అలాగే మనం ఎలా అయితే ఆరాట పడుతున్నాం అనేది గమనించి మన కాలేజీ గురించి విని వెంటనే దీన్ని శాంక్షన్ వచ్చేలా కూడా చాలా కృషి చేసి మరి శ్రీనివాస్ గారు, అలాగే గ్రూప్ కమాండరు అగర్వాల్ గారు మన కేబిఎన్ కాలేజీకి 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్న కెపాసిటీతో ఎయిర్ వింగ్ అనేది ఈ మధ్యనే ఇవ్వటం జరిగింది. దానికి మరి గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారికి, మరీ ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్, అలాగే మన ఏఓ గారికి, అందరికీ కూడా మన కేబిఎన్ కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్సీసీ మూలంగా మనకు ఉపయోగాలు ఏంటనేది నేను మళ్ళీ మీకు వివరంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఉండే విద్యార్థులందరూ కూడా ఫిజికల్ స్టామినా చాలా ఎక్కువ ఉన్న పిల్లలు, అలాగే తెలివితేటలు కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని కనుక మనం ఎన్సీసీలో కనుక జాయిన్ చేసి ఆ కల్ట్ కనుక ఇక్కడ తీసుకురాగలిగితే ఈ పిల్లలతో పాటు మిగతా పిల్లలందరూ కూడా మారుతారు. ఈ ఏరియా అంతా కూడా చాలా చక్కగా తయారవుతుందన్న ఉద్దేశంతోనే ఎన్సీసీ మీద మేము అంత పట్టుదలగా ప్రయత్నం చేయడం జరిగింది. మా కోరిక కొంతవరకు నెరవేరి ఇవాళ ఎయిర్ వింగ్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రత్యేకంగా కమాండింగ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రూప్ కమాండర్ గారికి కూడా మా కేబిఎన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఫలితాలు, ఆధునిక మౌలిక సదుపాయాలకు నిలయాలుగా మారాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏముంటుంది అనే సందేహానికి సమాధానంగా ఈ ఎక్స్పో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషిని ప్రజలకు చేరవేసే లక్ష్యంతో గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 మండలాలకు చెందిన ప్రత్యేక స్టాల్స్ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులు సాధించిన విజయాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వినూత్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాలు, పాఠశాలల్లో లభిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన కలెక్టర్ లక్ష్మీసా ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలు విశేష ప్రతిభ కనబరిచాయని తెలిపారు. అనేక మంది విద్యార్థులు 590కు పైగా మార్కులు సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో 72% మంది ఫస్ట్ క్లాస్ ఫలితాలు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమన్నారు. విజయవాడ నగర పోలీసు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆదేశాల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా ట్రాఫిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే సాయంత్రం రద్దీ వేళల్లో కొన్ని కళాశాలలకు సంబంధించిన విద్యార్థులను
అవగాహన కలిగించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు తీసుకువచ్చి సిగ్నల్ పడినప్పుడు ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా అందరూ ఇళ్లకు చేరాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. సమ్మర్ క్యాంప్లో భాగంగా ఇవాళ ముగింపు రోజున ఎవరైతే మనకి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా వివిధ సెంటర్లకు తీసుకెళ్ళి ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇండోర్లో భాగంగా వాళ్ళకి ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, అట్లాగే యాక్సిడెంట్ల గురించి, అట్లాగే రాహత్ ప్రోగ్రామ్ గురించి, అట్లాగే మనకి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవుట్ ఫీల్డ్లో భాగంగా ఇవాళ ఏదైతే సిగ్నల్స్ లేని సిగ్నల్స్ ఏ విధంగా పాటించాలి, అట్లాగే వెహికల్స్ ఏ విధంగా వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ విధంగా వాళ్ళకి యాక్సిడెంట్ సంబంధించిన అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే హెల్మెట్ పెట్టుకుని కూడా కొంతమంది క్లిప్ కూడా పెట్టుకుంటారు, క్లిప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల కాలేజీ స్టూడెంట్లందరినీ కూడా వివిధ రకాల సెంటర్కి తీసుకొచ్చి విజయవాడ సెంటర్లో ట్రాఫిక్ గురించి సంపూర్ణంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను సజావుగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ఐపీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీల పర్యవేక్షణలో పోర్ట్ కటింగ్, ప్రసాదంపాడు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరినప్పటికీ ట్రాఫిక్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. వర్షపు నీటిలో రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా చర్యలు చేపట్టి వాహనదారులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను స్థానికులు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఎస్ఐఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్టుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని, ఇది ఇలాగే కొనసాగితే దాదాపు 16.5 కోట్ల మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం బోగస్ డూప్లికేట్ ఓట్లను తొలగించడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే పారదర్శకత లేకుండా భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ కమిటీ సభ్యుడు, కంపానియన్షిప్ సంస్థ ఫౌండర్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓల ద్వారా ఇంటింటి ఓటర్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు. అంతేకాదు సుమా, ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంగా జరగట్లేదు అని కూడా ఆ సంస్థ తెలియజేసింది. దానికి తర్వాత మన ప్రభాకర్ గారు మాట్లాడుతూ చెప్తారు, ఎక్కడో బీహార్, ఎక్కడో బెంగాలీ, మన రాష్ట్రంలో పోయిన ఎలక్షన్లో రాత్రిపూట 8 గంటలకు ఎక్కి తెల్లారుజాము 2 గంటల వరకు 52 లక్షల ఓట్లు పోలేకపోయారు. వీళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నాకు కూడా 83 వచ్చింది. 67 నుంచి ఓట్లు వేస్తానే ఉంటారు. ఏడాది కూడా ఆ సమయం 5 గంటలకో 6 గంటలకో మిగిలిపోయిన తర్వాత గొప్ప గొప్ప పూర్తిలో ఉంటారు. 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 200 మంది ఉన్నారు. మొత్తం మీద కలిసి 20-30 వేల కోట్ల అదనంగా పూర్వవృత్తిలో కానీ 8 గంటలకి ఇచ్చి తెల్లారుజాము 2 గంటల దాకా క్యూలో కూర్చుని ఓటేసేసారంట. ఎందుకన్నా దుర్మార్గం, ఎందుకన్నా ఉండాలని అడుగుతా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, నెక్కడుగా
ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు లేకపోతే ఓడిపోతాడు. ఆ ఒక్కడి ఓటుతో ఒక గవర్నమెంట్ ఏర్పడుతుంది, లేకపోతే గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇవాళ వడ్డే గారు చెప్పారు మనకి, మన ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా తయారైందో వారు చెప్పారు. ప్రపంచంలో సూచీలో ఎంత కిందకి పడ్డామో చెప్పారు. దానికి ఇంకొక మాట జోడిస్తాను నేను. మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం ఏంటంటే ఇన్నాళ్ళు మనకి తెలిసినటువంటి ప్రజాస్వామ్యం ఏంటంటే ఓటర్లు అధికారంలో ఎవరుండాలో నిర్ణయించేటువంటి, అంతే కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఓటర్లుగా ఎవరుండాలో నిర్ణయిస్తున్నారు. ఎస్ఐఆర్ అంటే ప్రభుత్వం ఓటర్లు ఎవరుండాలో ఓటర్లుగా ఎవరుండాలో ప్రభుత్వం నిర్ణయించడమే ఎస్ఐఆర్, ఇంకోటి ఏమీ కాదు. కానీ ఎస్ఐఆర్ని చాలా చక్కగా అందంగా మార్కెట్ చేశారు. ఎస్ఐఆర్ అంటే చాలామంది, నేను చాలా చోట్ల తిరుగుతాను దేశంలో, చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏవయ్యా పరకాల ప్రభాకరు ఎస్ఐఆర్ని ఎందుకు ఇంత నువ్వు వ్యతిరేకిస్తున్నావు? చనిపోయిన వాళ్ళు తీసేస్తే నీకేం అభ్యంతరం? డూప్లికేట్గా ఉంటే 2 సార్లు 3 సార్లు పేర్లు ఉంటే తీస్తే నీకేం అభ్యంతరం? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బదిలీ అయిపోయినటువంటి వాళ్ళ ఓటు తీస్తే నీకేం అభ్యంతరం? అసలు లేనటువంటి బోగస్ ఓటర్లు తీస్తే నీకేం అభ్యంతరం అంటున్నారు. అయ్యా, మీ అందరి సమక్షంలో నేను ఒక మాట చెప్పాలి. చనిపోయిన వాళ్ళు పేరు తీసేస్తే నాకు కానీ, మా వడ్డే గారికి కానీ, మా మస్తానికి కానీ ఎవ్వరికీ అభ్యంతరం లేదు. మీకు కూడా అభ్యంతరం. డూప్లికేట్ 2-3 సార్లు పేర్లు ఉండి తీస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు తీస్తే నాకేం అభ్యంతరం లేదు. అసలు లేనే లేరు, బోగస్ తీసేయండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా తీస్తాము అని చెప్పి ఎవరు తీస్తున్నారు? అది ముఖ్యమైన ప్రశ్న. ఇప్పటికీ బీహార్లో జరిగింది ఎస్ఐఆర్, బెంగాల్లో జరిగింది, అస్సాంలో జరిగింది, తమిళనాడులో జరిగింది, గుజరాత్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, పాండిచ్చేరిలో జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా చోట్ల జరుగుతోంది. అయ్యా, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్లో 6.5 కోట్ల ఓట్లను తీసేశారు. 6.5 కోట్లు. ఇది ఇలాగే జరిగితే ఈ ఎస్ఐఆర్ అయ్యేటప్పటికి ఈ దేశంలో 16.5 కోట్ల మంది ఓట్లు తొలగించబడతాయి. గుడ్ ఈవినింగ్ అండి. నేను సిరాజుద్దీన్ షేక్, కంపానియన్షిప్ సంస్థ యొక్క ఫౌండర్ని. ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో భారత ఎన్నికల కమిషన్ ద్వారా ఎస్ఐఆర్ అనే ప్రక్రియని ఈ నెల జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 వరకు ఇంటింటికి బిఎల్ఓలు వచ్చి సర్వే చేసి ఓటర్ల లిస్టు ప్రకారం వాళ్ళు సరిగ్గా ఉందా డేటా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత ఒక నెల రోజుల పాటు మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం, ఆ తర్వాత ఫైనల్ చిట్టా ఇవ్వడం జరుగుతుంది. అయితే డాక్యుమెంట్స్లో ఏమైనా డౌట్ ఉన్నా, బిఎల్ఓలకు ఏదైనా డౌట్ ఉన్నా ఓటు హక్కుని కోల్పోయే ప్రమాదం ఉంది. మన దగ్గర సాధారణంగా ఇప్పటిదాకా కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మందికి దీని మీద అవేర్నెస్ లేదు. గతంలో కూడా ఎస్ఐఆర్లు జరిగి ఉండడం, వాటిల్లో ఇంత తీవ్రత ఉండకపోవడం వల్ల పర్లేదు, మన ఓటు ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను కదా, అందరు నాకు తెలిసిన వాళ్ళే కదా అనే ధైర్యం కావచ్చు, మనకి ఏమవ్వదు అనుకునే కావచ్చు, చాలామంది అండి, ఒక కమ్యూనిటీ అని కాదు, అందరు కూడా అలాంటి అపోహలో ఉన్నారు. సో అసలు ఎస్ఐఆర్ వల్ల దాన్ని ఎలాగా ఫేస్ చేయాలో అలా చేయకుండా ఉంటే కనుక ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు. రీసెంట్గా మనం చూస్తే బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 80 లక్షల ఓట్లు, వీళ్ళన్నీ పోయాయి చాలామంది. సో ఇక్కడ మనతో ఉన్న వాళ్ళు కూడా అలాంటి నష్టానికి గురి కాకుండా, ఇంకో భయం ఏముందంటే ప్రజల్లో, ఒకవేళ ఎన్నికల
హక్కు కోల్పోతే, మన భారత పౌరుల ప్రాథమిక హక్కు అది, ఒక హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పోతాయేమని చెప్పి భయం ఉంది. అలాగే పౌరసత్వానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి భయం ఉంది. అందువల్ల మేము ఈ రోజున SIR సర్వీస్ కమిటీగా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఈ రోజున విజయవాడ ATA హాల్లో ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డే శోభనాధీశ్వరరావు గారు గౌరవనీయులు, అలాగే పరకాల ప్రభాకర్ గారు మీరు చూశారు, వివిధ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకు ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. దీనిని మీరు ఎంతవరకు భయపడాలి, ఎంతవరకు జాగ్రత్త పడాలి, భవిష్యత్తులో ఏమేమి మీరు రెడీగా చేసుకోవాలని. రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్టులతో ముందుకు రావాలని, పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపచేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధికి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తుందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముందుగా మధ్య అసోసియేషన్ వాళ్ళు 2 సార్లు వచ్చారు సార్, ఖచ్చితంగా రావాలా. యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మా ఇష్యూస్ ఏమున్నాయి, క్లారిటీ ఉంటుంది, మీరు కూడా వచ్చి ప్రజెంట్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ ద మెంబర్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఐ టుక్ అవుట్ టైం. బట్ కొద్ది టైం లేట్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో రివ్యూ జరిగింది, కొద్ది టైం ఎక్కువ అయిపోయింది అక్కడే. దట్ ఈస్ వై ఇట్ గాట్ డిలేడ్ అండి. సారీ ఫర్ దట్. సో బేసిక్లీ ప్రింటింగ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ నో ప్రతి ఇండస్ట్రీలో ప్రతి దాంట్లో ఇట్స్ వెరీ క్రూషియల్. నాకు ఎప్పుడు ప్రింటర్స్ అదే అంటే గుర్తొచ్చేది ప్రగతి ప్రింటర్సు, కళాజ్యోతి ప్రింటర్స్ ఫర్ సమ్ రీజన్. ఎందుకంటే వాళ్ళతో ఎప్పటి నుంచో అసోసియేట్ అయినాము. సో ప్రగతి ప్రింటర్స్ది ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకోవాల్సి వస్తూ ఉందంటే, వాళ్ళు అట్లీస్ట్ మామూలుగా ప్రింటింగ్ చేసే సబ్జెక్ట్స్లో కానీ క్వాలిటీలో కానీ ఇచ్చేది అందరూ ఒక పద్ధతిలో ఒక అంటే ఐ మీన్ టు సే ఒక మెథడ్. ప్రగతి ప్రింటర్స్తో ఐ థింక్ చాలా మంది ఇప్పుడు ఈక్వల్ అయిపోయారు. బట్ ఇనీషియల్గా ఐ థింక్ మేబీ 25-30 years బిఫోర్ వాళ్ళు తెచ్చిన క్వాలిటీ అనుకోండి, షీట్స్ ప్రింటింగ్లో కానీ యునిక్గా ఉండేవాళ్ళు. సో నా సైడ్ నుంచి ప్రింటర్స్కి అందరికీ జస్ట్ ఒక అడ్వైజ్ ఏమంటే, నేను నా కంపెనీలో కూడా మాకు ఒక ఫారినర్ కంప్లైంట్ ఇచ్చేవాడు అనమాట. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లేడీ బట్ అగ్లీ డ్రెస్డ్ అని చెప్తుండే. ఎందుకంటే ప్యాకింగ్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, క్వాలిటీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. నేను వెన్ ఐ యూస్ టు గో ప్రమోషన్ పోతా ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీస్కి పోయి కలుస్తున్నప్పుడు మార్కెటింగ్లో వాళ్ళు, సో మీ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ టూ గుడ్ బట్ యువర్ ప్యాకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఫర్ సమ్ రీజన్ ఇండియాలో ప్యాకింగ్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అయింది. బట్ ఐఎమ్ సేయింగ్ కపుల్ ఆఫ్ డికేడ్స్ బ్యాక్ ఇట్ వాజ్ సో హారిబుల్. అసలు నాకు తెలిసి ఇప్పుడు ఇంజెక్షన్ మాల్స్లో అయితే 60 లీటర్ది అవి వచ్చేసి ఉంటాయి అనుకోండి. బట్ మేము పెట్టినప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇన్ మై ఫ్యాక్టరీ. స్పెసిఫిక్లీ ఎవరు లేకుండ్రి 60 లీటర్స్ 65 లీటర్స్ ఇంజెక్షన్ మాల్లో ఇండియాలో మేము కొంటామన్నా కూడా దేర్ వర్ నో
సప్లయర్స్ ఎవరు అసలు మ్యానుఫ్యాక్చరర్సే లేరు సార్. అది డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది బికాజ్ బ్లో ప్యాకింగ్లో ఎక్కువ శాతం దే వుడ్ బీ రిక్వెస్టింగ్ ఫర్ బ్లో ప్యాకింగ్ బికాస్ ఆఫ్ ద చీపర్ కాస్ట్. ఇంజెక్షన్ మౌల్డ్ అయితే ఇట్ విల్ కాస్ట్ అస్ వెరీ హై అని. సో నేను చెప్పేది ఏమంటే సంథింగ్ యునీక్, సంథింగ్ డిఫరెంట్, దేర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ అండి. మనము వీ హ్యావ్ టు కీప్ థింకింగ్ బికాస్ కాంపిటీషన్ ఈజ్ హెవీ అండ్ అన్లెస్ యు ఆర్ నాట్ యునీక్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ యువర్ ప్రింటింగ్ ఆర్ గివింగ్ ద మెటీరియల్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సక్సీడ్. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఈజ్ వెరీ హెవీ అండ్ ఆ కాంపిటీషన్ హెవీలో ప్రైజింగ్ ఇది అన్లెస్ యు ఆర్ సంథింగ్ యూనిక్ మనము విల్ నాట్ బీ ఏబుల్ టు సెల్. సో దాని మీద రీసెర్చ్ పెట్టడము, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము, లేటెస్ట్ ఏం వస్తున్నాయో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఐ థింక్ అసోసియేషన్ మస్ట్ బీ హెల్పింగ్, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్, ఐ మీన్ వెబ్సైట్స్లో కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇవన్నీ టూల్స్ వేరియస్ థింగ్స్ ఉన్నాయి. సో సంబడి ఇన్ ఆ ప్రింటింగ్లో ఉండే ఎవరైతే ఉన్నారో సమ్మన్ షుడ్ కీప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, లేటెస్ట్ గేమ్ ఉంది అనేది అప్గ్రేడ్ చేసుకుంటుంటే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ మచ్ బెటర్ అని చెప్తున్నా. రాష్ట్రంలో ముద్రణా పరిశ్రమకు విద్యుత్తు కమర్షియల్ కేటగిరీలో ఉండింది. 2011 నుంచి కమర్షియల్ మార్చారు. అంతకుముందు ఇండస్ట్రియల్ కేటగిరీ ఉన్న ముద్రణా పరిశ్రమని 2011లో అప్పటి ప్రభుత్వం సలహాతోటి కమర్షియల్గా మార్చడం జరిగింది. ఇది గత 15 సంవత్సరాలుగా కమర్షియల్గానే ఉండి మేము అధికంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం మేము గవర్నమెంట్ వారి సలహాతోటి ఏపీఆర్సీలో మనం హియరింగ్కి అటెండ్ అయ్యి అక్కడ అడ్వకేట్లని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి దీన్ని మళ్ళా కమర్షియల్ నుంచి ఇండస్ట్రీకి మార్చడం జరిగింది. దానికి మన మంచి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేసింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లాగే ముద్రణా పరిశ్రమని ఒక పరిశ్రమగా ఇప్పుడు దాకా పరిశ్రమగా గుర్తింపు లేదు. ప్రింటింగ్ ఇండస్ట్రీకి ప్రింటింగ్ ఇండస్ట్రీ అంటున్నాం కానీ వాస్తవంగా ఇండస్ట్రీగా గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇవ్వమని గౌరవ మంత్రివర్యులను కోరాము. అట్లాగే రాష్ట్రంలో నెలకొల్పుతున్న సెద్దులు ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమకి కొన్ని ప్లాట్లు రిజర్వ్ చేసి వారికి ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థించడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో ముద్రణా పరిశ్రమ కార్మికుల కొరత, నిపుణులైన కార్మికులు చాలా ఉంది. ఆ కొరతని అధిగమించడానికి మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాము. ఆ సెంటర్కి కూడా సహకరిస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఫర్ దిస్ అష్యూరెన్సెస్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పడింది. నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు పడుతున్నాయి. నిన్న విజయవాడలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మైలవరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.